ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసినటువంటి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. మరొకవైపు ఫైబర్ నెట్ లో వివాదంపై సీఎం దగ్గరకు నివేదిక కూడా చేరుకుంది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. దినేష్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన చేసినటువంటి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు ఫైబర్ నెట్ లో వివాదంపై సీఎం దగ్గరకు ఒక నివేదిక కూడా చేరుకుంది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. దినేష్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన చేసినటువంటి ఆ రాజీనామాను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. మరొక వైపు ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి వివాదానికి సంబంధించి ఆ వివాదంపై సీఎం దగ్గరకు ఒక నివేదిక చేరుకుంది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. దినేష్ కుమార్ ను జీఏడీకి వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.